తెలుగు సినిమా రిలీజ్ అయితే ఇండియా బయట థియేటర్స్లో జరిగే అద్భుతాలు చూద్దాం ఒకసారి. That is best. Sounds like just come watch nice movie and go home and what is this? Seriously, everybody watching a different way. So ఎవ్రీబడి వాచెస్ మూవీ డిఫరెంట్లీ. వావ్, దట్ ఈస్ ద స్టేట్మెంట్ యూ కుడ్ కమ్ అప్ విత్. అంటే మీరు చెప్పింది కరెక్టే, మేమందరం సినిమాలు చాలా నీట్గా చూసి వస్తాం, ఇలా చెత్త చేసి రాము. మీరు చెప్పింది చాలా రైట్. no, but it's not human way. No, it's not human way. If you put a note outside, don't do it. No, it's basically. నోటు పెడితే చెత్త చెయ్యరా అంటే మీకు ప్రతిదీ చెప్తే కానీ మీరు రూల్స్ ఫాలో అవ్వరు అనమాట. చెప్పినా మీరు ఫాలో అవ్వరు. పైగా అతను చెప్తున్నాడు మేము ఆల్రెడీ బయట పెట్టాము అని, అది మీకు కనిపించదు. అయినా మీ వయసు ఏంటి, మీ చదువు ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి, మీకు నోటు స్పెసిఫిక్గా పెట్టాలా మీ చెత్త చెయ్యకండి అని? No, I said there's multiple notes that say you should have Everybody use different sense. So basically you're telling me to have no common sense. Yeah, before you have No, tell what this note says as well. You should have asked us. Look, we came here. We have done something ready. We want to throw it. Should we do it or not? You ask us. Definitely ask me. Yeah, ask next time, right? Because we have to clean it. That is not funny. You guys are all like educated people. So you guys clean the sound. There is no sound in this hall. Okay, let's stand 1 second. Yeah, let's just focus on You can the complain about it. There's no issue with that. But this is not good. If this happens again, the whole movie is అతను చెప్తున్నారు అక్కడ మేము ఇదంతా క్లీన్ చేసుకోవాలి అని చెప్పి. అంటే అక్కడ పైగా కంప్లైంట్ చేస్తున్నారు థియేటర్లో సౌండ్ లేదు అని. కరెక్ట్, థియేటర్లో సౌండ్ లేకపోతే అది మేనేజ్మెంట్ కంప్లైంట్ చేయండి, అంతేగాని చెత్త పోస్తారా? ఇది ఏ వయసు వాళ్ళు చేశారు? పిల్లలు చేశారా? కాదు, పెద్దవాళ్లే, చదువుకున్న వాళ్ళే, ఉద్యోగం చేస్తున్న వాళ్ళే, ద సో కాల్డ్ ఎలీట్ ఎడ్యుకేటెడ్ క్రీమ్. ఇంక మరి వీళ్ళకి ఏ భాషలో ఏ విధంగా చెప్తే వీళ్ళకి బుద్ధి వస్తుంది నాకు అర్థం కావట్లేదు. పోనీ మేము చేస్తున్నాము అని మీరు ఏమైనా ముందే ఇన్ఫామ్ చేశారా వాళ్ళకి? అట్లీస్ట్ మీకు ఒక ప్లేస్ ఇచ్చేవాళ్ళు, ఇక్కడ ఎగరేసుకోండి అండ్ దెన్ మా క్లీనింగ్ ఈజీ ఉంటుంది అని. 2, మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చి అది ఆపాక మీరు కనీసం అపాలజైజ్ చేశారా? పోనీ డిడ్ యూ ఆఫర్ దట్ యూ విల్ క్లీన్ ద హోల్ ప్లేస్? నో. 3, ఒక పక్క మేనేజ్మెంట్ మాట్లాడుతుంటే మీ పోస్చర్ ఏంటి, మీరు కూర్చున్న విధానం ఏంటి, అండ్ వెనకాల అసలు సౌండ్ సరిగ్గా లేదు, సౌండ్ పెట్టండి అంటున్నారు. అంటే వీఆర్ టేకింగ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ సో గ్రాంటెడ్, అండ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వై ది అదర్ పీపుల్ ఆర్ గెటింగ్ రేషియల్లీ అబ్యూస్డ్. ఎంతసేపు మన మీద సివిక్ సెన్స్ లేవు అన్న వీడియోస్ ఎందుకు వస్తాయి అంటే వీటి వల్లే వస్తాయి, ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్లే వస్తాయి. ఇంకా వెన్ విల్ యూ స్టాప్? దిస్ ఈజ్ నాట్ ద ఫస్ట్ టైం దిస్ ఈజ్ హ్యాపెనింగ్. వెన్ విల్ యూ స్టాప్? అండ్ మీకు కనీసం రెస్పెక్ట్ కూడా ఉండదు అది క్లీన్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటి అని. ఇంకా ఏంటి అంటే వాట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఆర్ యూ షోయింగ్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్, టువర్డ్స్ ద కంట్రీ యు ఆర్ లివింగ్ ఇన్, అండ్ టువర్డ్స్ ద కంట్రీ దట్ యూ లివ్డ్ ఇన్ అండ్ యూ రిప్రజెంట్. అండ్ ఇదంతా వదిలేండి, మన తెలుగు వాళ్ళకు కూడా ఎంత అవమానం అసలు ఇది. లైక్ మీరు ఏ భాషలో చెప్తే, ఎలా చెప్తే మీకు అర్థమవుతుంది ఇలాంటి చెత్త పనులు చెయ్యకండి అని. ఏమో భగవంతుడా.